హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఎవ్రీథింగ్. గాయస్, ఈరోజు నేను మీకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లాక్ మెథడ్ అని అయితే చెప్తాను. సో అదేంటంటే మీ మొబైల్లోని వాల్యూమ్ బటన్స్తో యాప్ లాక్ లేదా స్క్రీన్ లాక్ ఎలా సెట్ చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసేసి ఊప్స్ లాక్ అని అయితే సెర్చ్ చేయండి. సో ఇదే ఆ యాప్ అయితే, దీని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత దీన్ని ఓపెన్ అయితే చేసేయండి. దీన్ని ఓపెన్ చేసేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే ఉంటుంది. మీకు కింద కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత అక్కడ మనకు వాల్యూమ్ కీస్తో ప్యాటర్న్ అయితే సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది. దీన్ని ఎలా సెట్ చేసుకోవాలని అయితే తెలుసుకుందాం. ఈ ప్యాటర్న్ అనేది ఎన్రోల్ చేయడం కోసం అయితే మీరు మీ వాల్యూమ్ బటన్స్ని ఎలాగ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో అలాగైతే ఎంటర్ చేయండి. ఇప్పుడు నేనైతే ఎంటర్ చేశాను. తర్వాత కింద నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇంకొకసారి అదే ప్యాటర్న్ అయితే మీరు ఎంటర్ చేయండి. తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనము ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దానికోసం ఇక్కడ ఉన్న సెలెక్ట్ క్వశ్చన్ మీద ట్యాప్ చేసి ఒక క్వశ్చన్ని సెలెక్ట్ చేసుకొని దానికి ఒక ఆన్సర్ కూడా అయితే ఇచ్చేయండి. సో తర్వాత బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ బటన్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు పర్మిషన్స్లో ఇలాగైతే వస్తుంది. ఇక్కడ ఉన్న గ్రాండ్ బటన్ మీద ట్యాప్ చేస్తే మీరు సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు కేనోట్ని ఎనేబుల్ అయితే చేయండి. తర్వాత ఓకే మీద అయితే ట్యాప్ చేయండి. తర్వాత మనం బ్యాక్ వచ్చినట్టుగా అయితే మనకు ఫైనల్ ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ ఉన్న ఫినిష్ బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ఇలాగైతే వస్తుంది. ఒక నోట్ ప్యాడ్ లాగైతే వస్తుంది. ఈ యాప్ మనకి బయటికి అండ్ లోపల కూడా నోట్ ప్యాడ్ లాగే అనిపిస్తుంది. మనం ఈ యాప్ లాక్లోకి ఎంటర్ అవ్వడం కోసం అయితే మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా మనం యాప్ లాక్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఇక్కడ మనకి మన మొబైల్లో ఉన్న అన్ని యాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు పక్కన లాక్ సింబల్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసినట్టుగా అయితే ఆ యాప్స్ అనేవి మనకు లాక్ అయితే అయిపోతాయి. ఇక్కడ నేను క్యాలిక్యులేటర్ అయితే లాక్ చేస్తున్నాను. అండ్ తర్వాత ఇక్కడ మనకు లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుంది. మీరు బ్లాక్ మీద కానీ సెలెక్ట్ చేసుకున్నట్టుగా అయితే ఆ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు బ్లాక్గా అయితే ఉంటుంది. అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసినాక నార్మల్ అయితే అయిపోతుంది. తర్వాత ట్రాన్స్పరెంట్ అంటే మనకు ఆ యాప్ ఓపెన్ అయినట్టుగా అయితే ఉంటుంది, కానీ మనకి ఏం వర్క్ అవ్వదు. పాస్వర్డ్ కొట్టిన తర్వాత అయితే వర్క్ అవుతుంది. అండ్ తర్వాత ఇంకా చూసుకున్నట్టుగా కస్టమ్ మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అదైతే వస్తుంది. పాస్వర్డ్ చేసిన తర్వాత మనకు యాప్ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు నేను బ్లాక్ అయితే సెట్ చేసుకొని ఇది ఎలాగ వర్క్ అవుతుంది అనేది అయితే ఒకసారి అయితే చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు నేను లాక్ చేసిన ఆ యాప్ని అయితే ఓపెన్ చేసేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్లాక్గా అయితే ఉంది. నేను ఇప్పుడు ఆ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. నార్మల్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనకి యాప్ అనేది నార్మల్గా అయితే వర్క్ అవుతుంది. ఈ యాప్ ద్వారా మనకు ఒక్క యాప్ లాకే కాదు, మనకి స్క్రీన్ కూడా అయితే లాక్ చేసుకోవచ్చు. దీనికోసం స్క్రీన్ లాక్ ట్యాబ్లోకి అయితే వెళ్ళిపోండి. తర్వాత దాన్ని ఎనేబుల్ చేసినట్టుగా అయితే మనకి ఇలాగైతే వస్తుంది. ఒకవేళ మీకు ఆల్రెడీ స్క్రీన్ లాక్ ఉంటే దాన్ని అయితే డిజేబుల్ చేయమని, ఎందుకంటే మీరు రెండు అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ రెండు ఉంటే సో ఇక్కడ మనకు స్క్రీన్ లాక్ స్టైల్ అనే ఒక ట్యాబ్ అయితే ఉంటుంది. దాని మీద ట్యాబ్ చేసినట్టుగా అయితే సేమ్ మనకి ఇక్కడ కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి అయితే టెస్ట్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు నేను నా మొబైల్ యొక్క లాక్ స్క్రీన్లో అయితే ఉన్నాను. నా ఫింగర్ ఉపయోగించి ఏం చేసినా ఇదైతే అన్లాక్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను ఆ ప్యాటర్న్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో వెంటనే నాకు ఇదైతే అన్లాక్ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ యాప్ బయట మనకు సెక్యూరిటీ కోసం కేనోట్ అనేది ఉంటుంది, ఊప్స్ లాక్ అయితే ఉండదు. ఎందుకంటే వేరే వాళ్ళు చూసినప్పుడు ఇది మనకు నోట్ ప్యాడ్ అని అయితే అనుకుంటారు. సో ఇది ఇవాళ వీడియో అయితే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా. అప్పటి వరకు బాయ్ బాయ్.